తురిత లూకాగారి రాసిన శుభవార్తలోని భాగము అధ్యాయము 6 దివ్య వచనములు 39 నుండి 45 వరకు. ఆయన మరలా మరి ఉపమానపూర్వకంగా ఇట్లా చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి మార్గం చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురును గోతులో పడుదురు కదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. పూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపగా నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపదేలా? నీ కంటిలోని దూలమును గమనింపగా నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేయుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్లు చెడు పండ్లు, చెడు చెట్లు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టి ప్రతి వృక్షమును గుర్తింపబడును. ముళ్ళ పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనులు తన సత్కోశము నుండి సత్వస్తువులను తెచ్చును. దుర్జనులు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఇది క్రీస్తు సువిశేషము. కృష్ణనాథుడు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలానికి ముందు సామాన్యకాలంలో చివరి ఆదివారం, బుధవారం నుండి మనం తపస్సు కాలం ప్రారంభిస్తున్నాం. తపస్సు కాలానికి ముందు మనకిచ్చిన ఈ పఠనాలు మన జీవితాన్ని ఒకసారి కూర్చొని లెక్క చేయవలసినదిగా దేవుడు కోరుతున్నారు. నీవెవరు? లోకమును దేవుడు సృష్టించారు. లోకంలో దేవుడు మనిషిని సృష్టించారు. మనిషిని తన పోలికలో రూపంలో సృష్టించి ఉన్నారు. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనము, పాప కలుషితమైన ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఒక వాంఛ ఉంటుంది, శరీరానికి ఒక వాంఛ ఉంటుంది, మనకు మనసులకు ఆలోచన ఉంటుంది, హృదయానికి అభిలాష ఉంటుంది, కోరికలు ఉన్నాయి. మనం ఎవరిని తెలవకుండా జీవిస్తే, ఎందుకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నారని తెలవకుండా ఈ లోకంలో మనం జీవిస్తే పొరపాటు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మనం ఎవరు, నేనెవరు, ప్రతి వ్యక్తి ధ్యానించాలి. ముఖ్యంగా ఈ తపస్సుగాలు, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చారు, దేవుడు నా నుండి ఏమి కోరుతున్నారు అని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇది పదే తపస్సుగాలు మాత్రమే కాదు, పదే జరగవలసిన విషయం. నేనెవరు, నేనెందుకు ఈ లోకానికి వచ్చాను, నేను ఇప్పుడు చేసే పని ఏమిటి, నేను చేసే పని అంతా యథార్థమా, లేదా దేవుడు నా నుండి వేరే ఏదైనా కోరుతున్నారా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ జీవించగలగాలి. నేడు మొదటి పట్ల మనం విని ఉన్నాము శిరాపుత్రుడైన యేసు జ్ఞానగంధము 26వ అధ్యాయము 27వ అధ్యాయం 4వ వచనం. ఊపిన జల్లల్లో మట్టి పేడల్లో మిగిలినట్లే నరుని సంభాషణమును దోషణములను కనిపించును. కుమ్మరి చేసిన కొండకు పరీక్ష ఆవము అట్లే నరునికి పరీక్ష అతనికి సంవాదము. చెట్టు కాపన బట్టి దాని కింద పరామరిగా జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటలు తీర్పును బట్టి అతని శీలము గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కాయతీత ప్రారంభమైందా? వెళుతున్నారా? మాట్లాడుకుంటారు కదా, అక్కడ పొలానికి వెళ్ళినప్పుడు మాట్లాడతారా? కూలి కాబట్టి ఎక్కువ మాట్లాడతారు కదా. ఏం మాట్లాడతారు? నాకు అవసరం లేదు, ఆత్మపరిచయం చేసుకో. పనికి వెళ్ళిన సమయంలో మీరు ఏం మాట్లాడతారు? ఒక మనిషి యొక్క మాటను తీరును బట్టి ఆ మనిషి ఎటువంటి వాడని
తీర్పు చేయడానికి కాదు, మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క ఆలోచన మనం గుర్తించవచ్చు. మాటలు, నాలిక అనేది శరీరంలో చిన్న అవయవం, కానీ దాన్ని కంట్రోల్లో ఉంచటం సాధ్యం కాదు. నాలికను మన అదుపులో ఉంచలేదంటే మనిషి యొక్క రూపం, స్వభావం మారుతుంది. మనం ఎవరిని తెలవకుండా మనం జీవిస్తే ఈ నాలికను కంట్రోల్ చేయటం సులభం కాదు, కానీ నాలికను అదుపులో పెట్టుకోవచ్చు. ఎప్పుడు? నీ మనస్సు, నీ హృదయం శుద్ధి చేసినప్పుడు. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అన్నిటికంటే ముఖ్యముగా ఏ హృదయమును పదిలము చేసుకు. నీ హృదయం, ఎందుకనగా కోరికలన్నీ ఉండేది హృదయంలోనే. ఏది కనపడినా అది కావాలి. హృదయంలోని అన్ని ఆలోచనలు, కోరికలు వచ్చేది హృదయంలోని. కంటితో చూస్తారు, మనసు దాన్ని ప్రాసెస్ చేసి హృదయంలోనికి వెళ్ళేది. కావున నీ కంటిని శుద్ధి చేయాలి ముందు. ఆదికాండలో మనం చూస్తున్నాం, ఏవమ్మ పొరపాటు చేసేది, ఆ పండు కంటికి రమ్యముగా కనిపించింది, అది తినటానికి బాగుందని అనిపించింది మనసులో. కళ్ళ ద్వారా పాపం ప్రారంభమైంది, మనసులో దాన్ని ప్రాసెస్ చేశారు, హృదయంలో దాచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే మరియ తల్లి యొక్క ప్రాధాన్యత మనం గుర్తించుకోవాలి. మరియ తల్లి దేవుని యొక్క వాక్కు హృదయంలో పదిలపరచు. ఆమె గురించి అనేక మాటలు అన్నారు, అనేక మంది అనేక విధంగా మంచి మాటలు అన్నారు, కానీ ఆమె గర్వించలేదు, అహంకరించలేదు. హృదయంలో అన్నీ దాచిపెట్టి దాన్ని మననం చేసుకొని ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోజు మనం దేవుని యొక్క వాక్కు చదవాలి. నిన్న రాత్రి ఇక్కడ వచ్చే ముందు రాత్రి నిద్రపోయే ముందు ఈ 3 పట్టణాలు చదివిన వాళ్ళ చేతులెత్తండి. కొంతమంది ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, రోజు మీరు ఈ 3 పట్టణాలు చదివి నిద్రపో. రాత్రి పడుకునే ముందు మరునాడు రోజు పట్టణాలు క్యాలెండర్ ఉంది, అందరికి క్యాలెండర్ ఇచ్చాను. ఆ క్యాలెండర్లో ఉన్న పట్టణాలు, రోజు పట్టణాలు చదివేవారు ఎంతమంది ముందు రోజు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నీ మనస్సును, హృదయాన్ని వాక్కు ద్వారా కడిగి శుద్ధి చేయాలి. బయటకు వెళుతుండగా కంటిని నీ అదుపులో ఉంచుకోవాలంటే దేవునికి సమర్పించాలి. ఎందుకనగా కన్ను ద్వారానే పాపం ప్రారంభమయ్యేది కనుక కన్నుని విశుద్ధీకరించమని ప్రభువుని ప్రార్థన చేయాలి. ఆ మనస్సును ప్రభువుకు అప్పగించాలి. పౌలు గారు కొలస్సు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం, పౌలు గారు కొలస్సు రాసిన పదే చెప్పిన ఒక వచనమే. కొలస్సు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం, నీ మనస్సును ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోక వస్తువులపై లగ్నం చేయుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనిషికి ఆలోచన ఏంటి? ఈ లోకంలో జీవిస్తుండగా మన ఆలోచన ఏంట్రా ప్రభారావు, ఈరోజు ఎంత సంపాదించగలవు, నా అప్పులు ఎప్పుడు తీరుతాయి, అదే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనసు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు డోకిపర గుడి ఈ మంగళవారం ప్రతిష్ఠ చేస్తారు. అదని ఫ్రంట్ ఎలివేషన్ చాలా ఎత్తుగా ఉంది. వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు ఇలా తల ఎత్తి చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆదికాండం నుండి చూస్తే అనేక సార్లు సమస్యలో ఉన్నవారు తల ఎత్తి చూడగా, అబ్రహాము తల ఎత్తి చూడగా ఆ కొండ చూశారు. మన సమస్యల్లోనికి కాదు మనం చూడవలసినది. సమస్యలు తప్పకుండా ఉంటాయి. సమస్య లేకుండా ఏ జీవితం ఉండదు. ఎవరైనా, మీ జీవితమైన, మా జీవితమైన, వేరే ఎవరిది జీవితమైన సమస్యలు లేకుండా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నేను భావిస్తున్నా, సమస్యలు లేని జీవితం. ఈ రోడ్లో ఈ పాత సామాన్లు ఏరుకొని నడిచే వాళ్ళు ఉన్నారు కదా, మురికి బట్టలతో పోయి ఇంటర్వ్యూ చేయాలని నాకు కోరిక ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ జీవితం ఎప్పుడు పిల్లలు చదువుతారు, బడికి పంపరు. వాళ్ళ జీవితం ఏమిటి అని ఒక స్టడీ చేయాలని నాకు కోరిక ఉంది. ఈ మనుషులందరినీ, మన విచారణ మనుషులందరూ, ఈ ప్రాంతంలో ఉన్న అందరినీ, క్రైస్తవులు మాత్రం కాదు, అందరినీ ఒక ఇంటర్వ్యూ చేసి చూసుకోవాలి. ఎవరు సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న కొన్ని రాష్ట్రం ఉంది, దేశం ఉంది. ఎక్కడ? నార్వే. ఎక్కువ శాతం మంది సంతోషంగా ఉండే దేశం నార్వే. అక్కడ మీకు తెలుసా, పోలీసు ఉన్నారు కానీ పోలీస్ స్టేషన్ లేదు, జైలు లేదు. కానీ ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి
మొట్టమొదటిగా ఒక సంఘటన జరిగింది, చంపటం జరిగింది. లేకపోతే షాపులో ఎవరు ఉండరు, షాపులో నీకు కావాల్సిన వస్తువులు తీసుకొని పోయి నన్ను ఖరీదు అక్కడ రాసి ఉంది, అది అక్కడ ఇచ్చేసి పోతే సరిపోతాయి. సెల్ ఫోన్లో అది కొట్టేస్తే సరిపోతాయి. ఇక్కడైతే జరుగుతుందా? ఒక్కసారి సంతోషం, ఎవ్వరికి ద్రోహం చేయరు, ఎవ్వరికి ద్రోహం చేసి అనేక దేశం ఉంది. కొన్ని చిన్న చిన్న రాష్ట్రమే, నార్వే, స్వీడన్, ఇక్కడంతా చాలా సంతోషంగా ప్రజలు సంతోషంగా జీవిస్తారు. సంతోషంగా జీవించడం మనకందరికి కావాలి, కానీ ఎవరిని సంతోషపెట్టరు. వేరే వాళ్ళు సంతోషంగా జీవిస్తే మన పీతల స్వభావమే, పీతలు పైకి వెళుతుండగా మిగతా పీతలు ఏం చేస్తుంది, దాన్ని కిందకి లాగేస్తుంది. ఈ స్వభావం మన అందరి స్వభావం. ఎవడైనా పైకి వస్తే, నాకు ఒకరు వచ్చి చెప్పారు, తన ఇల్లు కట్టుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం అనేకమైన ఇబ్బందులు కలిగించారు. ఆ కుటుంబం గురించి నాకు చాలా సంతోషం. ఎందుకనగా నేను ఇంతకు ముందు ఇక్కడ ఉండగా ఒకరోజు రాత్రి ఏదో విచారణకు పండగ అయిపోయి నేను కారులో వస్తున్నా, ఒంటరిగా ఉన్నా. తిరిగి వస్తుండగా 11 అయింది, 10:30 దాటి 11 అయింది అనుకుంటున్నా. ఆయన మన ఇక్కడ గుడ్ల వెళ్ళేటట్టు తిరిగే చోట్లో ఆ గేట్ దగ్గర, అలా ఆ కాలువ దగ్గర నిలబడ్డారు. చేయి చూపించారు కాబట్టి నేను మంచి మనిషి అని అనిపించింది, తీసుకుపోవచ్చని ఎక్కించాను. కారులో ఎక్కించి కూర్చోబెట్టాను. నేను మాట్లాడటం ప్రారంభించాను. మీరు ఎవరు తెలుసుకున్నారు. తర్వాత నేనెవరని ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన ఒక వ్యక్తి గురించి నాకు చెప్పారు. ఆయన చాలా మంచివాడు, ఆయన అన్యుడే. ఆయన ఈ వ్యక్తి గురించి చెప్తున్నారు, మన సంఘస్థులే, చాలా మంచివాడు. తర్వాత ఆ మనుషులు, ఆ వారి యొక్క బిడ్డలకి ఇద్దరికి దేవుడు ఉద్యోగం ఇచ్చారు. వారు అప్పులో ఉన్నారు, అప్పు తీసుకొని లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న ఈ బాధలో ఉండగా వారు దేవాలయం కట్టడానికి కానుగ ఇచ్చారు. స్వామి, మా పేరు వద్దు, ఇక్కడ రాసుకో, కానీ పేరు అనౌన్స్ ఇవ్వదు, మా గోడల మీద నా పేరు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. 5,000 10,000 కాదు, ఇప్పటికే దగ్గర ₹1,00,000 ఇచ్చారు. అప్పు ఉండగా నేను డబ్బుల గురించి కాదు మాట్లాడే, ఆ మనసు గురించి మాట్లాడే. నీ గురించి ఇతరులు మంచిగా మాట్లాడతారా? ధ్యానం చేసుకో. ఈరోజు ఆత్మపరీక్ష. నీవెందుకు ఈ లోకానికి వచ్చారు, నేనెందుకు ఈ లోకానికి వచ్చారు? నేను ఈ ప్రశ్న వేసి ఉన్నారు కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడేది. నేను అనునిత్యం అప్పుడప్పుడు ప్రశ్న వేస్తూ, నేను చేసే పని న్యాయమా, నేను మాట్లాడే మాటలు మంచిదా అని ధ్యానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు ఒక 3-4 చిన్న ఉపమానం చెప్తున్నా మనతో. సువార్త పట్టణంలో ఆయన మరలా వారికి ఉపమానపూర్వకంగా ఇట్లా చెప్పెను. గుడ్డివానికి మార్గం చూపగలడా? అట్లు చేసినచో వారి ఇరువురు గోతిలో పడుదురు గదా. గుడ్డివాడు గుడ్డివానికి మార్గం చూపగలడా? మనం గుడ్డివాళ్ళమా అని ఆత్మపరీక్షలు చేసుకోవాలి. కళ్ళుంది, కనపడుతుంది, కానీ అన్నీ కనపడవలసిన విషయాలు కనపడదు, కనపడకూడని అన్నీ కనపడుతూ ఉంటుంది. అవునా? మన జీవితం నాకు మొన్న ఎవరో ఒక వాట్సాప్లో ఒక ఫోటో పంపించారు. మన విచారణ ఉన్న ఒక సహోదరి గురించి, యువతియే, ఒకటితో కూర్చొని ఉన్న ఫోటో. నాకు అవసరమా? ఎందుకు మనిషి యొక్క మనసు పాడు చేసేది? ఏం ఉద్దేశంతో నాకు పంపించారు? ఆత్మపరీక్ష. మనం చేసే పనులు, కొన్నిసార్లు చేసే పని నీకు ధైర్యం ఉండే నీవు వెళ్ళి చెప్పు. నీవు పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మనమందరం పాపం చేసి ఏదో ఒక విధంగా పాపం చేసిన వారమే, పాపం చేస్తున్న వారమే. కానీ మనకు కూర్చుని ప్రార్థన చేయు, మోక్కరించి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి ఆ వ్యక్తి తప్పు చేస్తున్నారంటే నువ్వు మోక్కరించి ప్రార్థన చేయు. అది సాధ్యం కాదు, సులభమైన కార్యం కాదు. గుడ్డివానికి దారి చూపించడం సులభం కాదు. ఇద్దరు గోతిలో పడిపోతారు. నేను మంచివాడు కాబట్టి కాదు మనం ఇతరులకు నేను మరొక వ్యక్తి గురించి చెప్పగలగాలంటే దానికి ముందు నేను సరిదిద్దుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు అన్నారు, శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు, సంపూర్ణంగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. యేసు ప్రభు కైసరియా ఫిలిప్పీ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు వారిని ఒక ప్రశ్న అడిగారు, 2 ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటిగా అడిగే ప్రశ్న, నా గురించి జనం అనుకుంటున్నారు? దానికి అందరి సమాధానం,
చెప్పారు? ఏలియా లేదా జెరమియా లేదా ప్రవక్తలో ఒకడని భావిస్తున్నారు అన్నారు. ఆ తర్వాత ప్రభు వ్యక్తిపరమైన ఒక ప్రశ్న అడిగారు, మరి నేనెవరిని మీరు భావిస్తున్నారు? దానికి పేతురు సమాధానం ఇచ్చి ఉన్నారు, నీవు సజీవుడికి దేవుని కుమారుడు క్రీస్తు అని సమాధానం ఇచ్చి ఉన్నారు. ఆయన్ను ప్రభు మెచ్చుకున్నారు. నీవు ధన్యుడు, దేవుడు నీకు ఈ జ్ఞానం ఇచ్చేది దేవుడే, నీ రక్త మాంసములు ఈ జ్ఞానం ఒసగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ప్రభు తన యొక్క శ్రమల గురించి బోధించినప్పుడు మార్కు సువార్తలు 8, 9, 10వ అధ్యాయం మీరు ధ్యానిస్తూ ఉండాలి. 8, 9, 10వ అధ్యాయం తపస్సుగాల్లో. ఇది మనకుండే శోధనలే. ప్రభు తన మనిషి కుమారుడు శ్రమను అనుభవించి 3 ప్రధాన అర్చకుల చేతిలో అప్పగింపబడి 3వ రోజు అనేకమైన శ్రమలు అనిపించి శిలువ మీద కొట్టబడి చంపబడును, కానీ సమాధి చేయబడి 3వ దినం ఉత్థానమగును. అప్పుడు పేతురు తన ప్రభువుని పక్కకు తీసుకుపోయి, ప్రభువా నీవు ఇలాగ వాదించవద్దు, మాట్లాడవద్దు. అప్పుడు ప్రభు అన్న, ఓ సాతాను నా వెనుకకు పో. గురువు ముందు ఉండాలి, గురువు వెనక నడవటానికి పిలువబడిన వారిమే మనమందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గురువుకు వెనక నడవటానికి పిలువబడిన వారమే. గురువు వలె శిక్షణ పొందిన తర్వాత గురువు వలె జీవించవచ్చు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్న అనేక చోట్ల ఇప్పుడు సదస్సు జరుగుతుంది. దానిలో యేసుప్రభు ఎక్కడైనా ఉన్నాడా? ఫోటోలు ఇచ్చి కనపడుతుంది, పోస్టర్లు కనపడుతుందిగా. ఆ పోస్టర్లన్నీ కనపడేది ఎవరిది? ఫోటో. యేసుప్రభుకు స్థానం లేదు. యేసుప్రభునే ముందు మనం నడవటానికి ప్రయత్నం చేయవద్దు. యేసువే మన గురువు, ఆయన వలె జీవించడానికి పిలువబడిన వారి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సహోదరులారా, మరియు శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాడు. తర్వాత ప్రభువు 41, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపనిదేలా? నీ కంటిలోని దూలము గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలము తీసివేయకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టంగా ఉండును. మనకందరికీ ఉన్న స్వభావమే ఇతరుల యొక్క బలహీనత గురించి చెప్పటం. ఇతరుల బలహీనత చూస్తే మనం ఓర్వలేకు చెప్తూ ఉంటారు. మనకి చేసిన ద్రోహం కావచ్చు, మాట్లాడుతున్నాం. యాకోబు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి వచనం. సహోదరులారా, ఏంటి? బోధకులమైన మనము ఇతరుల కంటే తీవ్రముగా న్యాయ విచారణకు గురి అగుదనని మీకు తెలియను కదా. నేను బోధించేవాడు. నేను మంచిగా రోజు తాగి మిమ్మల్ని తాగొద్దని చెప్తే ఎవడైనా నమ్ముతారా? వింటారా? చెప్పే అధికారం ఉందా? నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మీరు నన్ను అంగీకరిస్తారా? ఆత్మపరీక్షలు చేసుకో. చదువమ్మా. కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు, మనమందరము పెక్కు తప్పులు చేయుచునే ఉండుము. ఎన్నడూను తన మాటల యందును తప్పు చేయని వాడు పరిపూర్ణుడే. అటివాడు తన శరీరములు అదుపులో ఉంచుకొనగల వ్యక్తి. గుర్రములు మనకు లొంగి ఉండుటకును వాని నోటికి కళ్ళములు తగిలింతుము. అప్పుడే ఆ గుర్రములను మనం అదుపులో ఉంచగలము. ప్రైజ్ ది లార్డ్. గుర్రమును పోటీకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఏం చేస్తారు? మీరు ఇప్పుడు ఎద్దులు వాడట్లేదు కాబట్టి ఎద్దులను దున్నటానికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముక్కు నోరు కట్టేస్తారు. ఎందుకు? ఏకాగ్రత కావాలి. ఈ జీవితంలో ఏకాగ్రత కావాలి. మనం దేవుని తెలుసుకోవాలంటే ఈ నాలిగను మన అదుపులో ఉంచుకోవాలి. చదువు తర్వాత. అట్లే ఒక ఓడ ఉన్నదనుకొనుడు, అది పెద్దదే కావచ్చు, అది పెనుగాలి కొట్టుకొని పోవును కదా. పోవచ్చున్నను ఒక చుక్కాని చేత ఓడ నడుపువాడు దాన్ని తన ఉద్దేశం చొప్పున ఆ ప్రకారమే అది సాగిపోవును. మన నాలుక విషయంలో అంతే. అంటే
ఓడ నడిపేది ఒక చిన్న నాలుగవ అనుకో. ఎంత గాలి వచ్చినా ఆ దాని ద్వారా ముందుకు నడుపుతున్నాం. మన జీవితం నడవలసినది మన నాలిక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అనేక సార్లు నేను కూడా చేసే పొరపాడే ఇతరుల గురించి మాట్లాడుతూ. ఒక ఫాదర్ గారు, నేను చెప్పాను అనుకున్నా ఈ మధ్యలో, ఇక్కడ చెప్పారో ఎక్కడ చెప్పారో గుర్తుండట్లేదు. ఒక ఫాదర్ గారు నన్ను, మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నన్ను పిలిచారు. నేను వెళ్ళిపోతున్నాం, నన్ను పిలిచారు. నా నోవిస్ మాస్టరే అడిగారు, నీవు పలానా ఫాదరు ఎవరి గురించి మాట్లాడరు కదా, చెడుగా మాట్లాడరు కదా. లేదు, నేను ఇతరుల గురించి మాట్లాడతాను. ఆ ఫాదర్ గారిని మాట్లాడేది నేను వినను. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ విచారణలో నాతో సహా అనేక మంది ఇతరుల గురించి, ఇద్దరు కలిస్తే మాట్లాడేది మూడో వ్యక్తి గురించి మనకు అవకాశం లేదు. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నా మాట్లాడకూడదని, కానీ ఏదో ఒక విధంగా ఇది బయటపడుతూనే ఉంది మన స్వభావం. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. అది చిన్న అవయవమైనను తనను తాను పొగడుకొనుట యందును అది దిట్ట. ఒక చిన్న నిప్పు రవ ఎంత విస్తారమైన అడవినైనను తగలబెట్టును. 4 నిప్పు వంటిది అది ఒక దోషము ప్రపంచము, దాని నిలయము మన శరీరం. అది శరీరం అంతయు మలినము చేయును. మన జీవితము సర్వస్వమునకు అది సర్వనాశనం చేస్తారు. నాలుక అదుపు. అనేక మంది పతనం అవటానికి కారణం నాలుగే. నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా, మనం కొన్ని రాజకీయ నాయకులు కొన్నిసార్లు బాధాకరంగా మాట్లాడే మాటలు తీరు ఒట్టిగా పరిచయముగా చెప్పకూడని భాషలో మాట్లాడుతుంటారు. కనుక సహోదరులారా, ఎవరి గురించి తీర్పిచ్చడానికి మనకు అవకాశం లేదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడే అవకాశం మనకి. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనం. ఓ మనుష్యుడా, ఇతరులకు నీవు తీర్పు చెప్పుదువా? ఎవరినైనాను అది నీకు ఎవరైనా, మనం ఎవరి గురించి తీర్పు చేయకూడదు. మనం అది మనకు తిరిగి వస్తా తప్పకుండా. నా అనుభవమే. నేను పోయిన వారం అనుకుంటా, మీరు కఫు అని ఎవరు చెప్పారు, నేను అన్నాను. ఇప్పుడు నాకు కూడా వచ్చింది కఫు. అంటే నేను అవమానించినట్టు అయ్యి, నా తర్వాత దేవుడు నాకు చూపించారు, నీవు చెప్పకూడని మాట అది. నాకు ఇరిటేషన్ వచ్చి చెప్పాను, వాక్యం చెప్తుండగా. ఈరోజు నేను కఫు చేస్తున్నాను. నిన్న ఎవరో నాతో అన్నారు, నీ తొక్క కఫు. నేను ప్రార్థన చేస్తుండగా నాకు ఇది దగ్గు వస్తుంది కాబట్టి మనం చేయకూడదు, పొరపాడే మనందరూ చేస్తుండాం. కనుక హెచ్చరిక, సవాలే ఇది లేకుండా జీవించడం. ప్రభు అంటున్నారు, మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్లు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టి ప్రతి వృక్షమును గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కొరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనులు తన సత్కోశము నుండి సత్వస్తువులను తెచ్చును, దుర్జనులు తన సత్కోశము నుండి దుష్ట వస్తువులను తెచ్చును. ప్రైజ్ ది లార్డ్. డోకిపర్ గురించి మాట్లాడితే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడవద్దే. వాళ్ళ 2 వీధుల్లో అవతల ఇవతల, గుడి కట్టిన చోట ఒక వీధి, అవతల వేరే వీధిలో మన సంఘస్థులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళని స్వామి ఈ మాలపల్లి మీరే ఏమనుకోవద్దు, ఈ మాలపల్లి అవతల మాలపల్లి వాడు. నేను అన్నాను, ఇక్కడ మనుషుల పల్లె ఉందా? ఇక్కడ మనుషుల పల్లె ఉందా? మన ఏదో పేరు పెట్టు, పద్దాకే మన కులం చెప్పుకొని ఎందుకు చెప్పాలి? మన అదే స్థితిలో ఉండాలని మనం కోరుతున్నారా? మనుషులకి ఎదుగు, క్రైస్తవులకి ఎదుగు, విశ్వాసులకి ఎదుగు. ఏ విశ్వాసుల పల్లె? ఆ విశ్వాసుల పల్లె. మనం విశ్వాసులుగా నిన్ను చూసి, నీవు మాట్లాడే తీరును బట్టి, నీ ప్రవర్తన చూసి, నీ ఆలోచన చూసి ఈ లోకం చెప్పాలి క్రైస్తవులమని. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 21వ వచనం చదువమ్మా. ఎందుకు ఒకసారి ఆత్మపరిచయం, ఎందుకు ఇతరులు క్రైస్తవులు అవటానికి పడకుండటానికి కారణం మనమే. క్రీస్తు విరోధులుగా మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాము,
కానీ క్రీస్తు విరోధులుగా జీవితనే ఉన్నాం. మన ప్రవృత్తి ఆలోచన క్రీస్తు విరోధత్వంగా ఉంది. చదువమ్మా. అదే అధ్యాయం 2వ అధ్యాయం 21 నుండి వచనం. మన ఇతరులకు బోధించు నీవు, నీకు నీవే. మా తపస్సుగాల మంచి అవకాశం. ఇతరులకు బోధిస్తారే, ఇతరుల గురించి చెప్తారే, మాట్లాడతారే, నీ బోధించు. నేను మాట్లాడేది అరిచేది నీకోసం కాదు, నేను వినాలి. పోయిన వారం నేను అనుకున్నాను, నేను చెప్పాను, ప్రభు తర్వాత ఈ వారంలో నాకు చూపించారు. కనుక ధ్యానం చేసుకో. నీకు బోధించు. నా స్వయం బోధిస్తూ ఉండాలి. చదువమ్మ తర్వాత. దొంగలింపకము అని బోధింతువు కదా, కానీ నీవే దొంగలిస్తున్నాం. చదువు. వ్యభిచరింపకము అని నువ్వు ఇతరులకు బోధిస్తూ ఉన్నావు, కానీ నీవే వ్యభిచారం చేస్తున్నాం. చదువు. విగ్రహం అసగించుకొనుచు దేవాలయము దోచుకుందవా. నేను అక్కడ చెప్పలేను కాబట్టి ఇక్కడ చెప్తాను. మొన్న అక్కడ వచ్చి అడిగారు, ఈ 8 నెలల్లో ఒకరోజు కూడా ఆ ప్రాంతానికి రాలేదు. ఇప్పుడు వచ్చి అనేక ప్రశ్నలు వేస్తున్నారు. మీటింగ్ పిలిచినప్పుడు ఒకరోజు కూడా రాలేదు, ఇప్పుడు వచ్చి ప్రశ్న వేస్తారు. స్వామి అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీకు కూడా ఇస్తారు నాకు తెలియదు. భోజనం పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారా? భోజనం పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారా? అన్యులు అమ్మ భోజనం పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారా? తినేవాళ్ళు అక్కడ కొన్ని ఊర్లో ఉంది, కొన్ని ఊర్లో వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఉందా ప్రసాద్? లేదా. కొన్ని ఊర్లో ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ డబ్బు వడ్డీలకి ఇస్తా. మేము అక్కడ కూర్చున్నాం. నేను అడిగాను, తేరాపార తిరిగి 8 నెలల్లో పిలిచినా రాలేదు, ఈరోజు వచ్చి కూర్చుండావా నీవు? డబ్బుల కోసం కూర్చుండావా? దేవాలయాన్ని ఏమన్నారు ప్రభు? నా దేవాలయాన్ని, ఆలయాన్ని దొంగల గుహ మార్చవద్దన్న. ప్రైజ్ ది లార్డ్. రేపు అక్కడ ఏం జరగబోతుందో నాకు తెలియదు. అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా జీవితంలో అనేక విషయాలు ఓటమి జరుగుతుంది. ఓడిపోతే, ఎలక్షన్లో ఓడిపోతే నీవు క్రైస్తవుడిగా ఉండి, క్రైస్తవరాలుగా ఉండి ప్రవర్తిస్తారా? ఆత్మపరిచర్య చేసుకో. చదువు. తర్వాత ఒక వచనం ఉంది, దానిలోనే వచనం ఉంది, నీ ప్రవృత్తి వలనే అనేక మంది క్రైస్తవులుగా క్రీస్తుని విశ్వసించట్లేదు. నా వలన ఒక వ్యక్తి అయినా క్రీస్తునికి దూరం అవుతున్నారా? ఆత్మపరిచర్య చేసుకో. నీ ప్రవర్తన ఎటువంటిది? అందుకే పౌలు గారు ఈరోజు 2వ పట్టణంలో కొరింథీ రాసిన లేఖలో అంటున్నారు. చదువమ్మా. భూమి నుండి కాదు 50 కనుక భౌతికమైనది అమరమైన దాన్ని కప్పుకొన్నప్పుడు మరణింపని దాన్ని ధరించి మృత్యువును నాశనం చేయబడినది, విజయము సంపూర్ణము అను పవిత్ర గ్రంథము వాకు యథార్థముగు. ఓ మృత్యువా నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా బాధ కలిగించున్నది ఏ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవుడు కృతజ్ఞతలు. దేనికి విజయం? ఈ శాపకరమైన, బాధకరమైన, పాపకరమైన ఈ ఆలోచన నుండి దేవుడు మనకు విజయం వసగట్లేదా? ఎందుకు విజయం వసగట్లేదు? మనం క్రీస్తును ధరించట్లేదు, క్రీస్తును అంగీకరించట్లేదు. క్రీస్తును అంగీకరించి ఉండే ఇటువంటి మాటలన్నీ వచ్చేది కాదు. నన్ను బెదిరిస్తున్నాడు, నేను గొడవ చెప్తాను అది ఇది అని. గొడవ చేసుకో, నాకేంటి? నేనేది నష్టపోతానా? నా పని పూర్తి అయింది, నాకు దేవుడు అప్పగించిన పని పూర్తి చేస్తున్నా. కనుక ధ్యానం చేసుకో. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడము, ప్రభు కార్యమును సర్వదా శ్రద్ధ వహింపుడు. ఏలైనా ప్రభు సేవల్లో మీరును చేయు ఎట్టి కార్యములను నిష్ప్రయోజనమును కాదని మీకు తెలియను కదా. నిష్ప్రయోజనం అవుతుంది ఎప్పుడు? నీ సొంత తాల్పర్యం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఈ పని చేస్తే అది నిష్ప్రయోజనమగును. ఆ సహోదరుడు కుటుంబం దగ్గర ₹1,00,000 ఇచ్చారు. మా పేరు వద్దు. కనుక ఎవరి కోసం జీవిస్తున్నారు? దేనికోసం సవాలే, అందరికీ సవాలే. నేను ఎవరి కోసం జీవిస్తున్నాం?
ఎందుకోసం దేవుడు నన్ను ఈ లోకానికి పంపించారు? తల్లిదండ్రులకు కూడా తెలవదు. నీవెందుకు వచ్చావని ఈ లోకానికి? స్వయం నీకు జన్మమిచ్చిన క్రీస్తును అడగాలి, దేవుడిని అడగాలి, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? నేను ఇప్పుడు చేస్తున్న పని యథార్థమా? నేను ఏమి చేయాలని దేవుడిని అడుగుతూ ఈ సవాల్ను అంగీకరించి తపస్సుకాలం రాబోతుంది. దీక్ష తీసుకోవడానికి అనేక మంది ముందుకు వస్తారు. ఒక 3 పూట తినేవాడికి 1 పూట మానేయటం సులభమే, పెద్ద కష్టమేం కాదు. బీడి తాగేవాడుకు, మందు తాగేవాడుకు 40 రోజులు ఉపవాసం ఉండటం, అది మానేయటం కష్టమేం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెల్ ఫోన్ మానేయటం సాధ్యమా? వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మానేయటం సులభమా? మా సభలో నుండి ఒకడు, నేనే తీసుకొచ్చాను వాడిని అమలాపురం నుండి. వాడు మొన్న వెళ్ళిపోయాడు. బీఎడ్ చదువుతుండగా నా గురించి బాధపడదు, నేను సురక్షితంగా ఉన్నా అని చెప్పి వెళ్ళిపోయింది. కారణం ప్రేమ, ఇన్స్టాగ్రామ్ ప్రేమే. ఆ అమ్మాయి వచ్చేసింది. ఎవడో అందరం పొరపాటు చేస్తున్నాం. మనం మనుషులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేయవద్దు. మన జీవితం దేవునికి గుప్తమై ఉన్నది. విశ్వాసిగా జీవించు. మనలో అవిశ్వాసం ఉండవచ్చు, మూఢనమ్మకాలు ఉండవచ్చు. ప్రభువును ప్రార్థన చేయి, దేవుడు దాన్ని తీసివేసి నీకు దృఢమైన అచంచలమైన విశ్వాసం దేవుడు దయచేస్తారు. కనుక ఇదొక సవాలే, సులభమైన కార్యం కాదు. అది కష్టమైన కార్యమే. మనం పోయిన వారం ఈ వారం వినేది. కానీ ఈ కష్టమైన కార్యమన్నీ సరిదిద్దుకొని మన జీవితాన్ని ముందు నాలిగను కండిని దేవునికి అర్పిస్తూ విశుద్ధీకరించమని ప్రార్థిస్తూ, ఆ దేవుని యొక్క శక్తి ద్వారా దానిపైన విజయం సాధించి, మరణం పైన విజయం సాధించిన క్రీస్తును ధరించి క్రీస్తు పోలికలలో జీవించగలిగే భాగ్యమును, కృపను ప్రభు మనకందరికి దయచేయమని ప్రభువును ప్రార్థించదము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మన మధ్య లేచి నిలబడి మన విశ్వాసమును